ఈ నెల 6వ తారీఖు నుంచి ప్రారంభమైన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర బుధవారం ఉదయంతో ఘనంగా విజయవంతంగా ముగిసిందని గంగమ్మ జాతర మహోత్సవ కమిటీ నాయకులు ఆనంద్ యాదవ్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంగమ్మ జాతర మహోత్సవ కమిటీ నాయకులు మన్యం శ్రీనివాసులు ఆనంద్ యాదవ్లు మాట్లాడారు. గంగమ్మ జాతర తొలి రోజు చిరుచరులతో ప్రారంభమైందని తెలిపారు. ప్రతిరోజు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అద్భుతమైన వేషధారణలు వేసి గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారని పేర్కొన్నారు. రాయలసీమలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు విచ్చేసి గంగమ్మను దర్శించుకున్నట్లు తెలిపారు. గంగమ్మ జాతర విజయానికి స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నాయకుడు మబ్బు దేవనారాయణ రెడ్డి, ఇతర కోటమ్మ నాయకులు సహకరించారని తెలిపారు. అలాగే ప్రభుత్వ అధికారులు, జిల్లా ఎస్పీ, ఈస్ట్ డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, అలాగే ముఖ్యంగా నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువాన్వేష్ రెడ్డి, ఇతర అధికార గణం ప్రతిరోజు విచ్చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భద్రతా చర్యలు, పరిశుభ్రత తదితర సౌకర్యాలు కల్పించడంలో సహకరించారని వారి సేవలను కొనియాడారు. ఏదో కొద్దిపాటి సంఘటనలు తలెత్తాయని, అయితే వాటన్నిటిని సర్దుకొని జాతర విజయవంతమైందని హర్షం వెలిబుచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు ఆమదాల మురళి, నందగోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అయితే జనసేన పార్టీ నాయకులు, బీజేపీకి చెందిన నాయకులు పాల్గొనకపోవడం కొసమెరుపు. గంగమ్మ తల్లి యొక్క ఉత్సవం అంటే ఒక ఉత్సవం జరిగినట్టుగా ఎంత బ్రహ్మాండంగా ఆ తల్లి యొక్క కృపతో మన తిరుపతిలో ఉండే ప్రజలందరూ చిన్న బిడ్డల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎటువంటి అంటు రోగాలు అంటుకోకుండా ఆ తల్లి మన నడిబొడ్డులో ఉండి వీళ్ళని కాపాడే విధంగా ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ సంవత్సరం అయితే ఇన్ని ఏళ్ల కన్నా ఈ సంవత్సరం ఇంత బ్రహ్మాండంగా ఆ తల్లి నిజమైన శక్తి ఉంది అనే విధంగా నిరూపించుకునింది. ఈరోజు ఇంత గొప్పగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు మీరు మన మీడియా సోదరులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ వాళ్ళ చేతనైన సహాయం చేసి అక్కడ చిన్న మిస్టేక్ జరగనీయకుండా అన్ని కవర్ చేసి ఒకటో రెండో మీరు చెప్పిన విధంగా చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు, అంతా అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఇంత ముందులాగా విఐపీలకే పరిమితం అయిపోకుండా సామాన్య భక్తుడు కూడా హ్యాపీగా వచ్చి చేసుకోపోవచ్చు అనే నినాదంతో ఒక మంచి వాతావరణాన్ని అయితే ఆ తల్లే తన యొక్క కృపతో ఈ విధంగా దీవించింది అనే ఆనందంలో మేము ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా మనకు కమిషనర్ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మన తిరుపతి ఇన్ఛార్జి సుగుణమ్మ గారు, పెద్దబన్న గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, బీజేపీ నుంచి మన నాయకులు మన భానుప్రకాష్ రెడ్డి గారు, చాలామంది ప్రతి ఒక్కరు జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ హ్యాపీగా ఒక పండగ వాతావరణంలో అందరూ కలిసి చేయడం జరిగింది. మా మీడియా సోదరులు చెప్పినట్టుగా ఒకటి రెండు చిన్న మిస్టేక్స్ ఉంటాయి. సో వాటినైతే మేము అంగీకరిస్తున్నాం. ఆ పొరపాట్లు జరగకుండా నెక్స్ట్ టైం ఇంకా బాగా జరగాలనే ఆనందంతో మేము ఈరోజు మీ ముందరకు వచ్చాము. ఆ తల్లి కృపలు ప్రజలందరికీ ఉండి అందరూ సుఖశాంతంలో ఉండాలని కోరుకుంటున్నాం.